భైరవం మూవీ చాలా నీట్ గా డైరెక్ట్ చేసే స్టోరీ. ముగ్గురు హీరోలు కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. మంచి మనోజ్కి మంచి బేస్ వాయిస్ ఇచ్చాడు. అసలు మనోడు మాట్లాడుతుంటేనే పక్క నుంచి షాక్ అయ్యేలాగా ఉందన్నమాట. హీరో కమ్ వెళ్ళనిచ్చారు మంచి మనోజ్కి. నెంబర్ 1 గా ప్రూవ్ చేసుకున్నాడు. ఎండ్ టైటిల్ క్లైమాక్స్ వచ్చే వరకు కూడా మంచి మనోజ్ క్యారెక్టర్ చాలా బాగుంది. నారా రోహిత్ కి ప్రభాస్ మూవీ ఉంటుంది కదా బాహుబలిలో ప్రభాస్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ఈ మూవీలో నారా రోహిత్ కి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. చాలా ట్రై చేస్తారు మూవీ అయ్యే వరకు ఏదో చేద్దాం మనం ఉండని. అస్సలు ఎక్కడ తగ్గడో ప్రతిది కూడా ట్విస్ట్. ఏంట్రా ఇది అయిపోతుంది అనుకున్న లోపు ట్విస్ట్. ముగ్గురికి ఈక్వల్ ఇచ్చాడు. క్లైమాక్స్ ఎండ్ టైటిల్ పడే వరకు ఏ హీరోని తగ్గనివ్వలేదు. ముగ్గురికి ఇంట్రడక్షన్ కూడా ఫస్ట్ 10 minutes లో ఇంట్రడక్షన్, సెపరేట్ ఇంట్రడక్షన్. ఏ హీరోకి ఆ హీరో అసలు మంచి రాటుదేలు నాటు బాంబులో చూపించాడు ముగ్గురిని. మంచి రఫ్ అనమాట, మాస్. ఎవరిని క్లాస్ గా చూపించలే, మాస్ గా చూపించాడు. గడ్డంతో కద్దర బట్టలతో మాస్ గా చూపించాడు. ఫైట్లు కూడా అలాగే ఉన్నాయి, నరుక్కోవడాలు కానీ చంపుకోవడాలు కానీ. శంకర్ గారి కూతురు కూడా చాలా అసలు డాన్స్ ఎక్స్పెక్ట్ చేయాలి అసలు అంతలా డాన్స్ చేస్తాను. ప్లస్ పాయింట్ సినిమా అయితే బాగుంది బాయ్. బాగున్నప్పుడు బాయ్కాట్ వాళ్ళు కూడా అర్థం చేసుకుని వాళ్ళు కూడా చూడాలని ఉంటుంది కదా. వాళ్ళు ఏమి ఎంత ట్రెండ్ నడిచినా సినిమా బాగుంటే ఎవరు ఆపరు. జనాలు ఎప్పుడు సినిమా బాగుందని టాక్ వస్తే ఆగరు. సినిమా బాగుంది ఖచ్చితంగా ఒకటి చూస్తాడు, వాడు ఫ్రెండ్ చెప్తాడు, మౌత్ పబ్లిసిటీ వెళ్ళిపోతుంది మన నీలోఫర్ లాగా. సాంగ్స్ 3 సాంగ్స్ కూడా వినడానికి చాలా అందంగా ఉన్నాయి. డ్యాన్స్ నీట్ గా పెట్టాడు. అసలు ఆ బెల్లంకొండ శ్రీనివాస్ అంతలా డ్యాన్స్ చేస్తాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకంటే డ్యాన్స్ బాగా చేశాడు. శంకర్ కూతురు డామినేట్ చేద్దాం అనుకున్నా కానీ ఈక్వల్ గా చేశాడు. డ్యాన్స్ బాగుంది, ఎక్కడ తగ్గనివ్వలే. 5కి 4 ఇవ్వచ్చు భయ్య, 10కి 8 ఇవ్వచ్చు. ఆడైతే ఎక్కడ తగ్గనివ్వలే. డైరెక్టర్ దేవుడు నిజంగా ఎక్కడా తగ్గనివ్వలే. ఎండ్ టైటిల్ వరకు ఇదేంట్రా ఇలా తీసాడు, ఇక్కడ లాగ్ వచ్చింది ఏంటి, ఏం లేదు. ఇంటర్వెల్ బయటకు వచ్చేటప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది, బాగా తీసాడని. ఇంటర్వెల్ అయిపోయి సెకండ్ హాఫ్ కూడా క్లైమాక్స్ ఎండ్ టైటిల్ పడే వరకు కూడా మొత్తం స్టోరీ ఫినిష్ చేస్తాడు. ఇంకా సెకండ్ పార్ట్ 2 పార్ట్లు లేవు, ఫినిష్ చేస్తాడు స్టోరీ. నెంబర్ 1 గా తీసాడు. ముగ్గురికి నెంబర్ 1. బాహుబలిలో ప్రభాసే. ఇంకా బాహుబలి ఏ రేంజ్ లో ఉంటాడు ప్రభాస్, ఆ రేంజ్ లో ఉన్నాడు. బాగాలేదండి, సబ్జెక్ట్ బాగా. అదా మన పాత ఆవకాయ పచ్చడి పట్టుకొచ్చి కొత్త మావకాయ ప్రజెంట్ చేద్దాం అనుకున్నారు. అది పాచిపోయి బెడిచి కొట్టేసింది. ఆడికి బాగుండొచ్చు, నాకు బాగా. సో నేను ఏ హీరోకి యాంటీ కాదు, ఏ సినిమాకి యాంటీ కాదు. సో సినిమా చూడడానికి వచ్చా. హిట్ అయితే 100 కోట్లు కొడితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో నన్ను అయితే డిసప్పాయింట్ చేసింది. ఇంకా బాగా తీసుంటే బాగుండేది. సబ్జెక్టు ఓల్డ్ సబ్జెక్టు. గుడిమాన్యాల కోసం మామని చంపుతాడు, మామన్ తర్వాత వాళ్ళ ఫ్రెండ్ అని చంపుతాడు, లాస్ట్ ఆడే చేస్తాడు. స్క్రీన్ టైం వచ్చేసి మన బెల్లంకొండ శ్రీనివాస్ ఎక్కువ, ఆయనే హైలైట్ చేశారు. అవునవును ఉంది కానీ ఓల్డ్ స్టోరీ అండి, మనకు తెలిసిన సినిమా ఇది. ఒక 20 సినిమాలు ఉన్న కథే సినిమా. ముగ్గురు హీరోలు కలిసి బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిరు కాక. కుంకుమ పూసుకొని వచ్చేస్తే కుంకుమ మీద పడితే ఒక్కసారిగా దేవుని అవతారం ఎత్తినప్పుడు పూనకాలు ఎట్లా వస్తాయో బెల్లంకొండ శ్రీనివాస్కి అటువంటి అవతారం వచ్చేసింది అనమాట. పూనకాలు అనమాట. మనోడు ఎగిరెగిరి గాల్లో ఎగిరి కొడసంటే అసలు ఇక ఆయన ఇంత వైలెన్స్ అవసరం అనిపించింది. కానీ ఎందుకంటే ఒక కుటుంబాన్ని, ఒక మనిషిని, ఒక ప్రాంతాల్లో కొన్ని అన్యాయాలు జరుగుతుంటే, గుళ్ళకు సంబంధించిన అన్యాయాలు జరుగుతుంటే, రాజకీయ నాయకులు దోసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటే ఆ టైంలో ఊర్లో ఉండే వాళ్ళు రక్షించాలనుకుంటారు చూసినావా, వాళ్ళని భక్షించే వాళ్ళు ఉంటారు చూసినావా, ఆ భక్షించే వాళ్ళని కూడా భక్షించేసి రక్షించాలనుకున్నాడు ఒకడు ఉంటాడు, రామ లక్ష్మణుడికి ఆంజనేయులు లాగా. అలా మన బెల్లంకొండ శ్రీనివాస్ పాత్ర అద్భుతం అనిపించేస్తుంది. నిజంగా కిర్రాకున్నది. మనవాడి సినిమా క్లైమాక్స్కి వచ్చేసరికి బెల్లంకొండ శ్రీనివాస్ టోటల్గా హైలైట్ అయిపోతాడు. ప్రతి హీరో పాత్ర చాలా బాగా అనిపించేస్తుంది. మంచి మనసు ముగ్గురికి బ్యాకప్ అంటారుగా. మళ్ళీ రిటర్న్ వచ్చాడా, మళ్ళీ హీరో ఎక్కడ కనపడకుండా పోయిండంటారుగా, మళ్ళీ రిటర్న్ వచ్చారు, మళ్ళీ కనపడతారు. ఇక కనుక వీళ్ళు కంటిన్యూగా మళ్ళీ ముగ్గురు కలిసి తీసుకుంటా పోయినా కానీ సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతాయి. అలాగే యాష్ టాక్ బ్యాకట్ ఏదో అంటున్నారు, అవన్నీ ఏం పని చేయవు కాక. సినిమా అయితే బాగుంది, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది సినిమా. మూవీ హైలైట్స్ అంటే క్లైమాక్స్, వాళ్ళు ప్రీ క్లైమాక్స్ అంటే ఇంటర్వ్యూల ముందు వచ్చే సీన్ కూడా చాలా బాగా అనిపించింది. ఒక్కసారిగా ట్విస్ట్ అనిపించింది. ఇదేంట్రా బాబు క్లైమాక్స్ లో రావాల్సిన విషయం ఇంటర్వ్యూలో వచ్చింది అనుకుంటారు. సో క్లైమాక్స్ లో ఇంకా ఎటువంటి ఎలివేషన్స్ ఉంది, ఆ క్లైమాక్స్ లో వచ్చే 5-10 నిమిషాలు పావుగంట ఎంత అద్భుతంగా ఉంటుందని చూపించడానికి ఇంటర్వ్యూలో బాగా అనిపించింది. శంకర్ కూతురు లాగా అనిపించలేదు నాకు. ఒక పల్లెటూరు, మన తెలుగు అమ్మాయి, పల్లెటూరు అమ్మాయి లాగా అనిపించింది.
అందం 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 అంత అందంగా ఉన్న అమ్మాయిలు మల్టీ టాలెంటెడ్ ఉన్న అమ్మాయి మన తెలుగు సినిమాలకు పనికి వస్తుంది అనుకున్నారుగా. ఖచ్చితంగా తెలుగు సినిమా అమ్మాయి లాగా అనిపించింది. ఈ యాసలో మాట్లాడింది, పర్ఫెక్ట్ గా ఉంది. ఎక్కడ ఆమెను గ్లామరస్ హీరోయిన్ గా ఏదో రొమాంటిక్ గా సెక్సీగా చూపించారు, ఎక్కడ చూపించారు, పక్కా పల్లెటూరు అమ్మాయి లాగా చూపించారు. చాలా బాగా చేసింది. డామినేషన్ ఏం లేదు, ముగ్గురు పాత్రలు చాలా బాగా అనిపించింది. ప్రతి హీరో అభిమానులు ఈ సినిమా చూడాలి, ఖచ్చితంగా చూడొచ్చు. ఒకరు తగ్గించడానికి అని ఏం లేదు. సో ముగ్గురికి పాత్రలు బాగా ఉంది. అయితే క్లైమాక్స్ వచ్చేసరికి బెల్లం కూడా సినిమా సైల్ వెయిట్ అయిపోతాడు. టోటల్ సినిమా మొత్తం క్లైమాక్స్ వచ్చేసరికి మనోడిగా గాల్లో ఎగిరేసి కొట్టే సన్నివేశాలు, ఆ త్రిశూలంతో పొడిచే సన్నివేశాలు అయితే గూస్ బంప్స్ అనమాట. ఖచ్చితంగా కంబ్యాక్. డివోషన్ సాంగ్స్ వస్తాయి, కొన్ని ఫైటింగ్ సన్నివేశాలు జరిగేటప్పుడు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. సేమ్ టైం సాంగ్స్ ఉన్నాయి కదా, మస్తు అనిపించేస్తాయి. కాకపోతే వైలెన్స్ వల్ల చిన్నపిల్లలు భయపడతారు. ఒంటరిగా చూడొద్దు, ఫ్యామిలీతో చూడాలని కోరుకుంటారా. విత్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా చాలా బాగా కనెక్ట్ అవుతారు. ప్రతి సన్నివేశం చాలా బాగా అనిపిస్తుంది, ప్రతి ఎలివేషన్ బాగా అనిపిస్తుంది, ప్రతి సాంగ్ బాగా అనిపించేస్తుంది. ఇక డివోషనల్ సాంగ్స్ అయితే కిర్రాక్ అనిపిస్తాయి. భైరవం 3 అక్షరాలు, ముగ్గురు హీరోలు దద్దరలో చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిగా అనిపించిందండి. సో అంటే ఇంటర్వెల్ సీన్ కోసం అయితే చూడొచ్చు, ఎందుకంటే సినిమా నెక్స్ట్ లెవెల్ అసలు. ఎలా అంటే స్టోరీ లైన్ తగ్గట్టు ఫైట్ సీన్స్ పెట్టారు. సో బీజిఎం బాగుంది. సో గ్రేట్ మూవీ. మంచు మనోజ్ గారి క్యారెక్టర్ అయితే చాలా నచ్చిందండి. సో ఒక ట్విస్ట్ సినిమాలో ఉందంటే మంచు మనోజ్ గారు విలన్ క్యారెక్టర్ వేయటమే ట్విస్ట్ అండి సినిమాలో. సో చాలా మంచిగా అనిపించింది. మెయిన్ హైలైట్స్ సాయి శ్రీనివాస్ గారి యాక్టింగ్ అండి. సో ఆయన యాక్టింగ్ కోసం అయితే చూడొచ్చండి. ప్రాణపెట్టి నటించారు ముగ్గురు. సో చాలా మంచిగా అనిపించింది. మంచు మనోజ్ గారి విలన్ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. ఆడియన్స్ అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఫస్ట్ నుంచి హీరోగా చూసి ఒకేసారి మంచు మనోజ్ గారు విలన్గా యాక్ట్ చేయడం చాలా అందరికీ నచ్చింది. సో ఫైట్ సీన్స్ అయితే క్లాస్ సి క్లాస్ డి పీపుల్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. ఈవెన్ ప్రసాద్ ఎంఎక్స్ లాంటి క్లాస్ ఏ క్లాస్ బి పీపుల్ చూసే ఇలాంటి సినిమాలో కూడా మాతో పాటు అందరూ విజిల్స్ చేసి పూనకాలతో ఊగిపోతున్నారు. మాస్ ఎలివెన్సెస్ ఉన్నప్పటికీ స్టోరీ తగ్గట్టు ఉంది. స్టోరీ లైన్ బాగుందండి. సో తెలుగు నేటివిటీకి రీమేక్ సినిమా అయినప్పటికీ సో మన తెలుగు వాళ్ళకి కనెక్ట్ అయ్యే విధంగా సినిమా తీశారు. సో నారా రోహిత్ గారికి, మంచు మనోజ్ గారికి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు, మీరు ప్రాణం పెట్టి చాలా హార్డ్ వర్క్ చేసి మీరు ఎంత టైం స్పెండ్ చేస్తారో ఆ రిజల్ట్స్ ఈ ప్రసాద్ ఎంఎక్స్లో అంటే ఆడియన్స్ వాళ్ళ కళ్ళలో చూడొచ్చు. కంగ్రాచులేషన్స్ టు ఆల్. సో సినిమా అయితే బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా తప్పక వచ్చి చూడండి. నలుగురికి చెప్పండి, సినిమా అయితే బాగుంది. 3.5 అన్న, నేను ఇప్పుడే భైరవం అనే సినిమా చూసి వస్తున్నా భయ్య. మార్నింగ్ షో ఎలా ఉంటుందా అయిందా అని చెప్పేసి. కానీ ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఓవరాల్గా అర్థమైంది ఏంటంటే, మంచు మనోజ్ గారు లేకపోతే ఈ సినిమా భైరవం అనే సినిమానే లేదు భయ్య. ఎందుకనంటే ఆఫ్టర్ 8 years తర్వాత ఒక మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ని తీసుకొని వచ్చారు. అసలు ఏం చూపెట్టారు భయ్య ఓవరాల్గా మూవీ మొత్తంలో. ఒక విలన్ రోల్ అంటే విలన్ కాదు, దాన్ని మించిపోయే లెవెల్లో క్రూరత్వమైన యాక్టింగ్ భయ్య. అసలు ఎవరు కూడా ఊహించలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ పరంగా చూసుకున్న, సాంగ్స్ పరంగా చూసుకున్న, డైలాగ్ డెలివరీ పరంగా చూసుకున్న, యాక్షన్ సీన్స్, ఫైట్స్ పరంగా చూసుకుంటే భయ్య ఇలాంటి ఫైట్ సీన్స్ చూడాలంటే అసలు మామూలుగా బోయపాటిని కూడా మించిపోయి బోయపాటిని డామినేట్ చేసే మించిపోయే రేంజ్లో తీసిరు భయ్య మూవీని. అసలు హైలైట్స్ స్టోరీ పరంగా చూసుకుంటే ఏంటంటే భయ్య స్టోరీ కూడా బాగానే ఉంది భయ్య. ఓవరాల్గా ఏంటంటే లాస్ట్కి ఇచ్చిన మెసేజ్ ఏంటంటే నెక్స్ట్ అప్కమింగ్ జనరేషన్ అయినా సరే మనందరం కలిసి ఉంటామని చెప్పి ఒకటి నాకు మాట ఇరా అని చెప్పిన ఒక్క డైలాగు నిజంగా చాలా ఎమోషనల్ అనిపించింది భయ్య. ముగ్గురిట్లలో నాకు బాగా హైలైట్ అనిపించింది అని అంటే విలన్ డామినేటింగ్ రోల్ పరంగా చూసుకుంటే మంచు మనోజ్, హీరో పరంగా చూసుకుంటే బెల్లంకొండ, నారా రోహిత్ ఏంటంటే ఎమోషనల్ పరంగా చూపెట్టారు భయ్య. సెకండ్ హాఫ్లో ఎమోషనల్ పరంగా కాస్త మైనస్ చేసి చూపెట్టారు. కానీ స్టోరీ స్క్రిప్ట్ ప్రకారం చూసుకుంటే అది కరెక్టే అని చెప్పేసి చెప్తా భయ్య. కానీ లాస్ట్ క్లైమాక్స్ సీన్లో బెల్లంకొండకు పూనకం వచ్చే ఫైట్ సీన్ మాత్రం నిజంగా ఊర్ర మాస్ లెవెల్ భయ్య. ఏంటంటే ఆ థియేటర్లో మొత్తం దద్దరిల్లిపోయింది ఆన్ స్క్రీన్ మీద మొత్తం. అసలు బ్యాక్గ్రౌండ్ మెసేజ్ కూడా ఇచ్చారు భయ్య, మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. మంచి స్ట్రాంగ్ మెసేజ్ కూడా వచ్చింది. ఇంటర్వెల్ ఫైట్ సీన్ మాత్రం తోపు భయ్య. ఇంకా మూడు హీరోలని మల్టీ స్టార్ లెవెల్లో ఎక్కడ కూడా తగ్గనీయకుండా ఒక మంచి ఫైటింగ్ సీన్ కూడా పెట్టారు. అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి భయ్య. ఓవరాల్గా ఎక్కడ కూడా ఆడియన్స్ అయితే 1% అయితే డిసప్పాయింట్. అదితి శంకర్ గారి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది భయ్య, సూపర్. కానీ ట్విస్ట్లు ఉన్నాయి భయ్య. ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి ట్విస్ట్ పెట్టారు. ఇంటర్వెల్ తర్వాత ఆఫ్టర్ 20 minutes తర్వాత కూడా ఒక ట్విస్ట్ పెట్టారు. అండ్ లాస్ట్ క్లైమాక్స్ కి బిఫోర్ ఏంటంటే మంచు మనోజ్ కి కాస్త డామినెంట్ ఆయనకి ఎదురెళ్లే లెవెల్లో ఒక ట్విస్ట్ కూడా పెట్టారు భయ్య. బెల్లంకొండకి మంచు మనోజ్ కి ఇద్దరికి మధ్యలో ఎదురెళ్ళి ఏంటంటే ఫైటింగ్ సీన్స్, మామూలుగా దమ్కి ఇచ్చే సీన్స్ కూడా పెట్టారు. నిజంగా ఓవరాల్ గా మాత్రం మూవీ అయితే బాగుంది భయ్య. ఆడియన్స్ అయితే ఎవరు కూడా 1% డిసప్పాయింట్ అవ్వడానికి వీల్లేదు. ఈ వీక్ లో రిలీజ్ అయిన సినిమాలలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టే అన్న. థ్యాంక్ యూ అన్న.